కు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ ఆయన వక్ర త్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. గురు వక్ర త్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక శుక్రుడు మార్చి 2వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చి 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి, చిన్న విజ్ఞప్తి. మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం. గ్రహాల రాశి మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఫలానా ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని థంబ్నెయిల్స్ ని చూస్తూ ఉంటారు. ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము, పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి. బుధాదిత్య యోగం పట్టబోతుంది. లేదా ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం. గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి. జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు. శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని గుర్తించండి. సో జాతక రీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే, అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఉంటే ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు. ఎందుకు? అలాంటి గ్రహస్థితులు కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము. సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి. టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి. మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి. ఆర్డినరీ డోలో 650 టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు, ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి. అలానే మన జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి, గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి. ప్రతి దానికి హోమాలు, ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది, ఫలితాలు తారుమారైపోతాయి, మనము శ్రీమంతులు అవ్వచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను. అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి, కర్మ ఎక్కువగా ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు, గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక 1000 సార్లు, అంటే ఒక జపమాలకి 108 వస్తుంది. 108 into 10 టైమ్స్ అంటే 1080 టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి. కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి 27 ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చర రాహువే కేతువే నమః అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపు రంగు పువ్వుని అక్కడ పెట్టండి. మీరు నవగ్రహాలని తాకకండి, జస్ట్ అక్కడ పెట్టండి.
27 ప్రదక్షిణాలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ, అలానే ఓం నమ శివాయ చదువుకుంటూ, అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్, ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు 108 సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు. మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి. ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది. మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు. అది కాకుండా నేను అప్పులు చేశాను 25 లక్షలు, అప్పు తీర్చడానికి పరిహారాలు, అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి, గాలికి ఎగరేయండి. అలానే ఈ తమలపాకల మీద ఓం శ్రీ అని రాస్తే డబ్బులు వచ్చేస్తాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో, మీ జాతకరీత్యా ద్వితీయాధిపతి 6వ స్థానంలో పాపకత్రియోగంలో లేదా నీచస్థానంలో ఉంటే అదంతే. ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి. కానీ అది మీరు పాటించరు. మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్పగానే సడన్ గా దూకేస్తారు. సో వాస్తవాన్ని గుర్తించండి. ఇక ఒక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో తులారాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ ఒక మార్చి మాసంలో నవమ స్థానంలో గురుగారు వక్రించి సంచారం చేస్తున్నారు. మార్చి 11వ తేదీ వక్రదాగం చేస్తున్నారు. గత 4 మాసాల నుంచి ప్రతి పనిలో కూడా ఆటంకాలు, విఘ్నాన్ని మీరు చూస్తూ వస్తున్నారు. ఇక మీద సంపూర్ణమైన గురుబలం అంటే మార్చి 11వ తేదీ నుంచి రాబోతున్నది. అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల తాలూకు కొంచెం ప్రతికూలించే విధానంతోనే ఉంటుంది కాబట్టి పంచమ స్థానంలో కుజ, రాహువులు, అలానే బుధుడు వక్రిస్తున్నాడు. అలానే సూర్యుడు కూడా డీప్ కంజక్షన్ రాహుతో కలుస్తున్నాడు కాబట్టి మీ ఆలోచన విధానం అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇతరుల పట్ల జలస్సిగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రేమికుల మధ్య తగాదాలు, కోపతాపాలు పెరగడము, భార్యాభర్తల మధ్య కోపతాపాలు కావచ్చు. రికగ్నైజేషన్, మీ కోపం వలన మీ ఆవేశం వలన ఉన్న గుర్తింపుని తగ్గించుకునే విధానంతోనే ఉంటుంది. అంటే గుర్తింపు తగ్గిపోతుందండి. మీరు షార్ట్ టెంపర్గా మాట్లాడము, అనవసరమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, ఆర్థిక విషయాలు, ఇబ్బందులు, ఇలాంటివన్నీ మీరు ఏదో తీసుకొచ్చి భార్య మీద లేదా భర్త మీద వేయడము, లేదా మీ కొలీగ్స్ మీద వేయడము, ఫ్రెండ్స్తో విభేదాలు వాళ్ళ మీద వేయడము, ఇట్లాంటివి చేస్తే ఉన్న చిన్నపాటి రికగ్నైజేషన్ కూడా తగ్గే ఆస్కారాలు ఉంటాయి. ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టొద్దు. షేర్ మార్కెట్లో జోజాడము, బెట్టింగులు ఇవన్నీ కూడా మీరు చేశారంటే తీవ్రమైన నష్టాలు వస్తున్నాయి. అదేంటండి గురుబలం ఉందన్న? ఎస్, గురుబలం ఉంది, లేదనట్లేదు. మిగతా గ్రహాల తాలూకు కూడా బాగుండాలి కదా. సో ఇక్కడ పంచమ స్థానంలో, అందులోన పూర్వపుణ్య స్థానంలో కుజ, రాహు లాంటి గ్రహాలు వచ్చినప్పుడు నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి. అంటే అత్యాశ, దురాశ వచ్చేస్తుంది. ఇతరులు బాగుంటే ఓర్చలేరు, జలసి ఫీల్ అవుతాం. పంచమ స్థానమే ముఖ్యం. మన మీద కానీ మనం ఇతరుల మీద కానీ జలసిగా ఫీల్ అవుతున్నామంటే అది పంచమ స్థానం. సంతానం మీద చిరాకు పడడము, కోపం అవ్వడము, కొట్టడానికి వెళ్ళడము, తిట్టడానికి వెళ్ళడం, ఇలాంటివన్నీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం విషయంలో కూడా ఇబ్బందులు, ఆలోచన విధానంలో ఇబ్బందులు, పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నష్టపోయే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలానే ప్రతి పనిలో కూడా బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో తెలియని నెత్తి మీద ఏదో ఒక 20 kg 40 kg నెత్తి మీద ఏదో తూకం పెట్టుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. బికాజ్ ఆఫ్ మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుంది. సో అలానే స్త్రీల వలన ఏదైనా స్త్రీలతో తగాదాలు కావచ్చు, అభిప్రాయ భేదాలు కావచ్చు వచ్చే సూచనలు ఉంటాయి. ఇన్లాస్తో కావచ్చు, లేదా మీ కొలీగ్స్తో కావచ్చు, లేదా మీ భార్యతో కావచ్చు, తోబుట్టులతో కావచ్చు, ఏదైనా అభిప్రాయ భేదాలు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఇక నవమ స్థానంలో గురువు వక్రత్యాగం చేస్తున్నాడు కాబట్టి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు. అలానే రెండవ పెళ్లి కోసం, రెండవ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సఫలీకృతం అవడము, మంచి వివాహం జీవితం అందడం లాంటిది కూడా మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు, తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకుంటారు, ప్రయాణాలు ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉంటాయి.
సో ఇలాంటి సిచ్యుయేషన్ నవమస్థానంలో ఉంటున్న గురువు వలన దొరుకుతుంది. అందులోన విద్యార్థులకు కూడా చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది ఈ సమయంలో. బట్ ఇన్వెస్ట్‌మెంటు, డబ్బు అలానే ఆతురత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఇతరులను నమ్మి మోసపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. బ్లైండ్‌గా నమ్మొద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి, ఆంజనేయ స్వామి వారిని ఎరుపు రంగుల పూలతో పూజించండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళండి. 27 ప్రదక్షిణాలు, 27 ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పువ్వుని అక్కడ పెట్టండి. హనుమాన్ చాలీసా చదువుకుంటూ చేయండి. నిదానంగా చేయండి. అలానే రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకొని పడుకోవడానికి ప్రయత్నం చేయండి. లక్ష్మీ నరసింహస్వామికి వీలైతే కళ్యాణోత్సవం జరిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు తప్పనిసరిగా కాలభైరవేశ్వర అష్టకాన్ని పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ నేనే పిక్ చేస్తాను. అలానే సింపుల్ రెమెడీస్ ఉంటాయి నా దగ్గర. ఉంగరాలు, బొంగరాలు నేను ఇవ్వను. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయకండి. సింపుల్‌గా రెమెడీస్ ఉంటుంది. మీరే కష్టపడి చేసుకోవాలి. సో అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది నా దగ్గర కాబట్టి ఎవరైనా ఉంటే కాల్ చేయండి. ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.